హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నల్లముఖం పిల్లి చచ్చినేలకను పట్టిందంట. ఇప్పుడు సరిగ్గా అలాంటి వాడే మనకు ఒకటి జత అయ్యాడు. నేను నా లాస్ట్ వీడియోలో తమిళ్ బ్యాచ్ గురించి ఒక వీడియో చేశాను కదా, అందులో నేను చాలా క్లియర్గా చెప్పాను, వాళ్ళకంటే పెద్ద ఎదవలు, సన్నాసులు, పనికిమాలిన సోంబేరిగాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నారని. అలాంటి వాడే ఈ పూలచొక్కగాడు. నిజానికైతే ఈడు పూలచొక్క కాదు. ఆ గ్యాప్ని మీరే ఫిల్ చేసుకోండి. నేనేమన్నంటే బూతులు తగ్గించంటారు. మన దరిద్రం ఏంటంటే ఆఖరికి టమాటాలు పిసుకునేటోడు కూడా రివ్యూలు చెప్తున్నాడు. ఈడు మన జగనన్నయ్య బ్రాండ్లైన బూమ్ బూమ్ బీరు, పోలవరం, డిఎస్పి, ప్రత్యేక హోదా మందులు కలిపి తాగి సినిమాకి వెళ్ళి ఉండాలి. లేదంటే ఈడి కళ్ళు ఎవడన్నా బెంగి ఉండాలి. ఏది నిజమో నాకు తెలియదు. నాగ్ అశ్విన్ దాదాపుగా 5-6 సంవత్సరాలు ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశాడు. 600 కోట్ల బడ్జెట్ పెట్టారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి పెంచాడు ఈ సినిమాతో. నిజంగా మనం ఒక తెలుగువాడిగా గర్వించాలి. అసలు ఇలాంటి సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని వీడికి ఎలా అనిపించిందో. పెట్టిన 600 కోట్ల బడ్జెట్ విజువల్స్, విఎఫ్ఎక్స్ రూపంలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే గ్రీన్ స్క్రీన్ మీద తీసినట్టు స్పష్టంగా కనిపిస్తుందంటే వీడికి. అది కాదురా నీ తలకాయలో మంచు విష్ణు కన్నప్ప కత్తిపెట్ట. ఏ సినిమా అయినా గ్రీన్ స్క్రీన్తోనే తీసేది. అంతెందుకు, ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా అవతార్ కూడా గ్రీన్ మ్యాట్తోనే తీశారు. తెలీదా నీకు? అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే కల్కి సినిమాని మళ్ళీ 5000 ఏళ్ళు వెనక్కి వెళ్ళి కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పర్మిషన్ తీసుకొని షూట్ చేయాలి. లేదంటే ఇంకో 5000 ఏళ్ళు ముందుకెళ్ళి సముద్రాలు, నదులు ఎండబెట్టి షూట్ చేయాలి. నల్లముఖం పిల్లి చచ్చినేలకను పట్టిందంట. అట్టుంది నీ వ్యవహారం. పుచ్చుక్ అని టమాటాలు పిసుకడం కాదు, నీ పిచ్చెలు పిసుకుతారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పుడు కల్కి సినిమాకి రివ్యూ ఇవ్వకముందు 6,20,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఇప్పుడు 6,08,000 మందే ఉన్నారు. 1 డేలో 12,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. అప్పుడే అయిపోలేదు నీకు, ముందుంది ముసల పండగ. దండుపల్లెం సినిమాలో ఒకడు మనసులో గొంతు కోసి సౌండ్స్ వింటుంటాడు కదా, ఇలాంటి పుచ్చుక్ పూల చొక్కగాళ్ళంతా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అలాంటి వాళ్ళే. వీడికి తిండి పెట్టింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. రివ్యూలు చెప్పుకొని నెత్తిన ఉన్న ఆ బొచ్చుకి కాస్త నూనె పెట్టుకుంటున్నాడు. లేదంటే ఆ బొచ్చుకి నూనె పెట్టుకోవడానికి కాదు, కనీసం గుండు గీక్కోవడానికి బ్లేడు కూడా డబ్బులు ఉండేవి కాదు వీడి దగ్గర. అలాంటి ఇండస్ట్రీ పైనే వీడి విషయం కక్కుతాడు. వీడికి ఆ తమిళ సినిమాలు, హిందీ, మలయాళం సినిమాలు అయితే ముడ్డిలో వేలు పెట్టి గెలికినంత సమ్మగా ఉంటాయి వీడికి. కల్కి సినిమాని చూసి హాలీవుడ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. స్టోరీని బ్లెండ్ చేసిన విధానం కానీ, ఆ విజువల్స్ కానీ, టేకింగ్ కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ తెర మీద అద్భుతంగా ఉంది. అలాంటి సినిమాని వీడు నచ్చలేదంటున్నాడు. ఇంకా వీడికి దిశ పటాని రోల్ నచ్చిందంట. అర్ధరాత్రి పూట బికినీ షోలు, బిట్లు చూసుకునేటోడికి ఇలాంటి సినిమాలు ఎలా నచ్చుతాయి? నాగ్ అశ్విన్కి సాంగ్స్ తీసుకోవడం రాలేదా, లేదంటే సంతోష్ శోభన్కి ఇవ్వడం రాలేదా అంటున్నాడు. ముందు నువ్వు సినిమా చూడడం నేర్చుకోరా ఫస్ట్. ప్రభాస్ కల్కి మూవీకి రివ్యూ చెప్పరా అంటే మలయాళంలో టొవినో థామస్ కల్కికి రివ్యూ చెప్తున్నాడు. నీ అంత ఎరిపోవు కానీ నా జీవితంలో చూడలేదు, ఇకపై చూడకపోవచ్చు, చూస్తానని కూడా అనుకోవడం లేదు. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందామంట, ఆమ్లెట్ వేసుకొని తినే నీకేం తెలుస్తుంది? 600 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక ప్యాషన్తో 6 ఏళ్ళు కష్టపడి సినిమా తీస్తే బోడి 300 రూపాయలు పెట్టి సినిమా చూసి మొగ్గలో రివ్యూ ఇస్తున్నాడు. నిత్యం తెలుగు హీరోల మీద పడి ఏడ్చే బాలీవుడ్, కోలీవుడ్లో కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు. ఏం సినిమా తీశారా బాబు అని. ఈ రివ్యూ చూసిన తర్వాత చాలామంది అన్సబ్స్క్రైబ్ చేశారు. కానీ అన్సబ్స్క్రైబ్ కాదు, రిపోర్ట్ కొట్టి దెంగండి. ఇంకోసారి ఇలాంటి ఎరుపు రివ్యూలు ఇవ్వడు. వీడు ఎదురైతే వీడిని ఒంగోబెట్టి అశ్వత్థామ చేతిలో ఉండే కర్ర దోపాలనుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.